అమ్మయ్యా, ఐరావతం ఆగింది. కొద్దిలో ప్రాణాలు పోయేవి. అయినా చెట్టంత మనిషిని కళ్ళు కనబట్టలేదయ్యా. నీకు కనబట్టలా? నీకు బుద్ధుందా? నా సైకిల్ కి బెల్లు బ్రేకు స్టాండ్ ఉండవని చుట్టుపక్కల 10 ఊళ్ళకి తెలుసు. నువ్వు నా దారికి ఎంత వచ్చావు? అవన్నీ లేనప్పుడు ఈ చక్రాలు మాత్రం దేనికయ్యా? ఎదవన్నారు ఎదవ. అసలే పేషెంట్ గారికి టెలిగ్రామ్ ఇచ్చాడు ఊళ్ళో నేనుంటే మధ్యలో ఈడొకడు పోస్ట్ కార్డు లాగా. బాబు బ్రేకులు లేవు, తప్పుకోండి. పోరా, మీలో ఎవరికైనా తబుక్కుని దేవుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోండిరా అన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారా? చిటిగా ముందు నువ్వు చెప్పు. ఏటి కోరుకొస్తానంటే, దేవుడా చింతపండు రేటు బాగా పెంచమని కోరుకుంటానండి. ఈడి చింతపండు బుద్ధి బాగా కాదురా. రావుడా, నువ్వు చెప్పరా. నేనేం కోరుకుంటానంటే, మీ కొంప కన్నా ఓ పెద్ద కొంప, మీ పొలం కన్నా ఓ 4-5 ఎకరాలు ఎక్కువ పొలం ఇమ్మని కోరుకుంటానండి. చీ యాదవా, దేవుడు ప్రత్యక్షం అయితే ఈ అంట కోరుకునేదే. భగవంతుడా నాకు బుద్ధిని ప్రసాదించు, తెలివిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోవాలరా. అంతేలేండి, ఎవరికి ఏ లేవో అవే కోరుకుంటారు. ప్రెసిడెంట్ గారు టెలిగ్రామ్ అండి. ఎవరుకురా? నీకేనండి. టెలిగ్రామా? అయితే ప్రెసిడెంట్ గారి బంధువులు ఎవరో పోయే ఉంటారండి. ఏమో చిటిగా నీతో శని కొట్టినవర్రా. మరి టెలిగ్రామ్ అంటే అర్థం అదే కదండి. టెలిగ్రామ్ అంటే చావులు ఏడుపులేనా? నువ్వు చదవరా. సర్లేండి, ఆ మాత్రం ఇంగ్లీష్ తెలుసుంటే ఇంటింటికి ఉత్తరాలు పంచే పని నేను ఎందుకు చేస్తానండి? మాస్టర్ ఉన్నారు కదా, ఆయన చేత తగ్గిస్తండి. మధుసూదన్ రావు సన్నాఫ్ జమ్మలమడుగు జగన్నాథం ఎరైవింగ్ టుమారో. అంటే జమ్మలమడుగు జగన్నాథం గారి అబ్బాయి మధుసూదనం గారు రేపు ఉదయం రైలుకు వస్తున్నట్టండి. ఏంటే జగన్నాథం కొడుకు వస్తున్నాడా? జగన్నాథం గారు అబ్బాయా? జగన్నాథం గారు అబ్బాయే. జగన్నాథం గారు అబ్బాయి వస్తున్నాడంటే జగన్నాథం గారు అబ్బాయి వస్తున్నాడంట్రా. ఈ జగన్నాథం నేను మన అపోజిషన్ రాయుడు గోడు చిన్నప్పుడు గోసి ఎట్టుకొని గోలికాయలు ఆడుకునేప్పటి నుంచి చేతిలో రా. ఇలా మేసుకొట్టి వచ్చిందో లేదో వ్యాపారం వ్యాపారం అంట వాడు అట్ట పట్టణం వెళ్ళిపోయాడు. ఈ 25 కాలంలో విదేశాలతో కూడా వ్యాపారం చేసి ఆడు కోట్లు సంపాదించాడని వినటమే తప్ప నేను ఎప్పుడు చూడాలి. అంటే ఆయన కూడా ఈ కోట్లన్నీ చింతపండు వ్యాపారంలో సంపాదించిన అంటారా? చీటిగా నీ బుర్ర చింతపండు దాటి అతకదా ఏట్రా? మరి ప్రెసిడెంట్ బాబు గారు, ఈ 25 ఏళ్ళు రాని జగన్నాథం బాబు ఇప్పుడు తన కొడుకుని ఎందుకు పంపిస్తున్నట్టు? ఏదో ముఖ్యమైన పని మీదనే కొడుకుని పంపిస్తున్నాడని నా నమ్మకం. వారా, ఆడి ఊరు వదిలిపెట్టేప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎప్పటికైనా మా ఊరికి గొప్ప మేలు చేస్తానాడు రా. ఏయ్, ఆ రాయుడు గాడికి కొట్టకుండా మనకు టెలిగ్రామ్ కొట్టాడు అంటే ఆ మధుబాబుకు గొప్పగా మర్యాదలు చేసి అదరగొట్టాలా. ఈ మండలం మొత్తం మీద దుర్యోధనుడి యాసం కట్టాలన్నా రావణాసురుడి యాసం కట్టాలన్నా ఒక్కడున్నాడండి. ఎవర్రా? కడితే తవరు కట్టాలండి, లేకపోతే నేను కట్టాలండి. అయ్య బాబు, నీ అబ్బా, నాతో నీకు పోలికరా? ఇంకొకసారి కూర్చోవంటే నీ కత్తితోనే నీ నాలుగు చిలుస్తామయ్యాను. పట్టు. అది కాదు బాబు గారు, తవరకు భాషా దోశలు తప్ప పాడి మాత్రం ఉలవలు పడతాయి కదండి. పట్టు. ఇక్కడ గాలి రావట్లేదురా, అటుపక్క వెళ్దాం పద. ఇక్కడ బాగుంది, వేసి పీట పట్టుకో. అయ్యగారు ఇలా ఉండిపోయారు, పంపు తీసుకుని పోయారా? నా చేత ఒళ్ళు పట్టించుకుంటూ టపా కట్టాలంటే ఎంత అదృష్టం కావాలరా. ఏంట్రా మీ గోళ? మీ కొంపలు అంటుకుపోయాయండి. వర్షాకాలంలో కొంపలు అడ్డుకోవడం ఏంట్రా? అంటుకోవడం కాదండి, ప్రెసిడెంట్ గారు టెలిగ్రామ్ వచ్చింది. మరి మనకి రాలేదా? రాలేదండి. ఆ తిక్కిరి బిక్కిరి పోస్ట్ మ్యాన్ గారికి 100 సూట్లు చెప్పా. ఆ ప్రెసిడెంట్ గారికి ఉత్తరం వస్తే మనకి రావాలా, అడిగి టెలిగ్రామ్ వస్తే మనకి రావాలని.
ఇంతకీ ఏంట్రా విషయం? ఆయన ఎవరో జగన్నాథం గారు అబ్బాయి మధుబాబు ఊరు వస్తున్నట్టండి. మా జగ్గడి కొడుకు ఊరు వస్తున్నాడా? అంటండి. ఆ కుర్రోడికి స్వాగతం చెప్పడానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలిరా. అవన్నీ ప్రెసిడెంట్ గారు చేసేస్తున్నారండి. ఏంట్రా చేసేది? ఆడి అమ్మ ముగ్గురు లెక్కన చేస్తా చెత్త గాడిద ఒక దులుపుతావేంట్రా? అమ్మాయి గారు ఎక్కడా? అవతారంగాడు ఆవులించాడు, సీరియల్ అయిపోయింది. ఇక ఈ వారం సమాధానం చదువుతాను, వినండి. రాళ్ల గూడెం నుంచి కోళ్ల కనకరత్నం అడుగుతుంది, జయక్క మా వారు రోజు కుక్కలా అరుస్తున్నారు, కోతిలా గిల్లుతున్నారు, ఏమిటండి అంటే కరుస్తున్నారు, ఏం చేయాలో పాలుపోవడం లేదు, నువ్వే ఒక మార్గం చూపించి పుణ్యం కట్టుకోవాలి అని. మరి జయక్క ఏమని చెప్పిందే? అది చెప్తున్నా. చూడు చెల్లెమ్మా, భర్త ఎటువంటి వాడైనా భరించటం భారత స్త్రీ లక్షణం కాబట్టి నువ్వు కూడా మీ ఆయన అడుగుజాడలో నడిచి కుక్కలా అరవటం, కరవటం, గిల్లటం నేర్చుకో. అంతగా నీకు చేత కాకపోతే నా దగ్గరికి రా, నేను నేర్పిస్తాను అని రాసింది. అబ్బో, జయక్క అన్ని విద్యలు వచ్చు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. గర్భావారి గూడెం నుంచి గంగమ్మ రాస్తుంది, జయక్క నువ్వు చెప్పినట్లుగానే చేశాను, నాకు ఇప్పుడు 3వ నెల, నీ మేలు జన్మలో మర్చిపోలేను, పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను అని. దీనికి జయక్క సమాధానం, చాలా సంతోషం అమ్మా, ఇందులో నేను చేసిందేమని చెప్పు, అంతా మీ పక్కింటాయని దయ. ఏమిటే ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నావు? నాకు మా పక్కింటాయని గుర్తొచ్చాడే. దుర్గపాపా, మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు, మేము వెళ్ళొస్తాం. అమ్మా కూర్చో కూర్చో. నీకు ముఖ్యమైన సంగతమ్మా. ఏమిటన్నా టీవీలో ఇప్పుడే అందిన వార్తలా చెప్పు. ఆ టీవీ భాష పుస్తక భాష మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. అవును, ఆ మాట చెప్పడానికి మళ్ళీ ప్రత్యేక సంచిక వేయాలా? అది సరే, రేపు మన ఊరికి ఒక కొత్త మనిషి రాబోతున్నాడు. ఆయన్ని మనం ఎంత గొప్పగా గౌరవించాలంటే నీకు నాకు చేతి నిండా పనేనమ్మా. అవునాన్నోయ్, ఈ వారంలో నువ్వు గొప్ప వ్యక్తిని కలుసుకుంటావని వారపల్లలో కూడా రాశారు. ఆ మడిసే ఈ మడిసి. రేపు నువ్వేం చేయాలంటే అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి వంట వరపు శీర్షిక వినిపించాలి. పుస్తకాలు చదివితే అయిపోతారని కాబోలు. మీ నాన్నగారు మిమ్మల్ని చదివించలేదు. చదువు మరి దేవుడిగానే ఓ పాలాడు తిరగరా, చంపేస్తాను రే. ఇక చాలండి అమ్మాయి గారు. చాలంటే ఎలాగే, ఇదంతా మీరు తినాల్సిందే. పోనీ గుమ్మడికాయ పులుసు కాస్త వేసుకో. అమ్మా పొట్ట పగిలిపోయింది, చాలండి. అదిగో ఆ మాట అంటేనే నాకు కోపం వస్తుంది. నీకు తెలుసు కదరా, ఎవరికైనా సరే కడుపు నిండా తినిపించకపోతే నాకు తృప్తిగా ఉండదని. నీకు బాగానే ఉంటది, మాకే కడుపు చేసాకలా ఎలా ఉంది. అన్నపూర్ణ వచ్చేసా, వారపత్రిక తెచ్చేసా. మళ్ళీ మొదలు పెట్టావా భోజన సేవ? చూస్తూ అడగటం దేనికే, కొంచెం పచ్చడైనా. నీకు మీ నాన్న ఏ ముహూర్తాన్ని అన్నపూర్ణ అని పేరు పెట్టాడో గాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి కనిపించిన మనిషి కల్లా విస్తరిస్తూ ఉంటావు కదే. నిన్ను కట్టుకోబోయేవాడు ఎవడో గాని 2వ రోజే పొట్ట పగిలి బేరమంటాడు. నీకు పెళ్ళైతే పత్రికలు చదివి వినిపించి పిచ్చెక్కేలా చేస్తావు. ఒరే భీముడు, అమ్మా ఆ పొట్టి కొమ్ముల గేద ఎందుకు అలా అరుస్తుంది పాపం? ఏమో నమ్మగారు, దీనికి ఏ రోగం వచ్చిందో 2 రోజుల నుంచి పేడ కూడా వేయడం మానేసిందండి. ఏంట్రా, ఏంటన్నా? గేదె పేడ వేయట్లేదన్నా నమ్మగారు. పాపం, ఈ గేదెనుగుట ఇలాంటి రాత రాసేవేంట్రా భగవంతుడా, దీనికి ఇన్ని కష్టాలు వచ్చాయేమిట్రా దేవుడా. నవనీతం మళ్ళీ ఏమొచ్చిందే? నవనీతం భీముడు, అయ్యా ఏం చేసావురా? మీ మీద అయ్య గారు, నేనేం చేయలేదండి. మన గేదె 2 రోజుల నుంచి పేడ కూడా వేయడం మానేసింది అమ్మగారు అని చెప్పాను, అంతేనండి. చెప్పావా? చెప్పానండి. ఇట్లా చెప్పి చెప్పి నా కొంప ముంచేస్తున్నారా? నవనీతం, నవనీతమా వచ్చి, నవనీతమా నీకెంత బోతదై ఉన్నా మరి ఇట్ట గేదె పేడేయట్లేదని పక్కింటి ఆవిడ తల్లు పేరు పడ్డాయని అయిన దానికి కాని దానికి కరిగి నీరైపోయి శోకాలు పెట్టకూడదే. లే, ఎవరైనా ఇంటి నేను పోయాను అనుకుంటారు. అలా అనుకుంటారా? లే, మొహం కడుక్కొని పౌడర్ రాసుకో. పొద్దునే రాసుకున్నారండి. ఇప్పుడు దాకా ఏడ్చావుగా, మళ్ళీ రాసుకో. అలాగే. చూడన్నా, నేనెంత కొసరు కొసరు తినిపిస్తున్నా వద్దని పారిపోతున్నారు. కర్మ కర్మ, ఇటు చూస్తే ఎత్తళ్ళు, అటు చూస్తే కన్నీళ్లు. నవనీతమా వచ్చే, నవనీతమా ఎక్కడికి వచ్చావే? అవతల రైలు వచ్చే టైం అయిపోతుంది, నా చెప్పులు కనపడతావేంటే? అబ్బబ్బబ్బా, మీరంతా హడావిడే. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకి సందడన్నట్టు ఎవరో అబ్బాయి వస్తుంటే మీకెందుకింత కంగారు? ఓ సిరిమాలోకమా, ఊళ్ళో పెళ్లి కాదే. ఆ వచ్చేది ఎవరు అనుకున్నావు? జగన్నాథం కొడుకు, కోటీశ్వరుడు. ఆ
కుర్రోడికి గాని మనం పూర్వం ఇచ్చి పెళ్లి చేసామనుకో ఏంటి ఎలా ఉంది మన ఐడియా? అమ్మో మీకు కూడా మంచి ఐడియాలు వస్తాయండి. మరి మనం అంటే ఏంటనుకున్నాం? ఒరే డిప్ప, మన రథం ఎట్టకుందరా? చెప్పండి. రామాయణంలో కిష్టుడు శకుంతలు ఎత్తుకుపోయి రథంలా లేదు? ఏటి రామాయణంలో కిచ్చుడు శకుంతలను ఎత్తుకుపోవడమా? సిసే ఒరే చెట్టు తర్వాత గోక్కుంది కానీ ముందు పని చూడే. యారా చిట్టే కడుపుగా అన్నం తినేవాడు ఎవడైనా అతిథులను తీసుకురావడానికి ట్రాక్టర్ తీసుకెళ్తాడు. ఆ బాబులు చింతపండు బస్తా అనుకుంటున్నాడేమో. మోకానికి నవ్వు ఒకటి, మళ్ళీ కుళ్ళు మోకానికి ఎందుకు అల్లపచ్చడని? ఇంజిన్ లేని కారు ఎక్కెళ్ళడం కన్నా మా అయ్యమ్మ టంకు పెట్టి ఎక్కెళ్ళడం నయం. ఆ అబ్బాయి ముక్కు తెలీదు, మొహం తెలీదు. ఏ పెట్టిలోంచి దిగుతాడు ఎట్టారా గుర్తుపట్టాం? ఏ పెట్టేటంటే కోటీశ్వరుడి బిడ్డ మొదటి తరగతిలో పరుపుల మీద కూర్చొని దర్జాగా కాలు మీద కాలేసుకుని వచ్చేస్తుంటాడు. సరిగ్గా ఎతకండి ఆ బాబు ఏ పెట్లో ఉన్నాడో ఏందో. పోర్టర్ పోర్టర్ బాబు, జగన్నాథం గారు అబ్బాయి మనమే మధు సన్ ఆఫ్ జమలమడుగు జగన్నాథం ఎంఏ 3 సిట్టింగ్స్. రండి బాబు రండి. ప్రెసిడెంట్ గారు మధుబాబు గారు వచ్చేశారు. రండి బాబు రండి. మధుబాబు దండా. మధుబాబు తమరు మా ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీరు మన ఊరు ప్రెసిడెంట్ గారండి. నాన్నగారు ముద్దుగా పొద్దు పైన పిలిచేవారంట. నాన్నగారు చెప్పారండి ఊరెళ్ళిన వెంటనే మా ముద్దు గారిని కలవరా అని. పరిమాణం అంటే ఏంటనుకున్నారా? బాబు ఆరు రాయుడు గారండి. ఇంకా మిమ్మల్ని చూడలేదండి. చెప్పవేంటిరా బాబు? ఆరు రాయుడు గారు బాబు. ఊళ్ళోకెల్లా పెద్ద మోతుపరి. మధుబాబు ఆ దండలు తీసేయండి. మధుబాబు, చిన్నప్పుడు మీ నాన్న నేను ఎంత ప్రాణ స్నేహితులమో ఇక్కడున్న అడ్డగాడిదలకి ఏం తెలుసు? నాన్నగారు నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారండి, చిన్నప్పుడు ఎప్పుడో ఓసారి మీరు దొంగతనంగా చెట్టుకి జామకాయలు కోయిపోతుంటే పాలేరు ఓహో అని అరిచినట్టు మీరు టక్కున లాగు తడుపుకున్నట్టు చెప్పారు. అబ్బో అబ్బో అబ్బో, మా జగ్గడ అన్ని చెప్పేశాడనమాట. ఇది బాబు మీకోసం మేము సిద్ధం చేసిన బంగళా. ఇది బంగళా. ఇలాంటి ఇంట్లో మా నౌకర్లు కూడా ఉండవు. ఓకే, మీకోసం నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మధుబాబుది మా గొప్ప మనసు. బాబు మీరు తానం అది చేసి ఇష్టాన్ని తీసుకోండి. అలాగే నేను ఇంటికాడ నుంచి భోజనం క్యారేజీలు పంపిస్తాను. ఇల్లేదు భోజనం నేనే పంపుతా. అలాగే. అదే నువ్వు తినాలి. ఏందో నువ్వు పంపేది వంకాయ. వంకాయ? నువ్వే వంకాయ, పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ, దోసకాయ. నీ ముఖం చూడు, కొమ్ములో పెడితే కమిలి పడి చీలకడదాం ముఖం నువ్వు. ఇదిగో రాయుడు, అనవసరంగా లేనిపోని పోలికలు పెడుతున్నావు. గొడవలు అయిపోతే చదువుతున్నాను. ఏంటా ఏం చేస్తావు? మళ్ళీ లేకపోతే ఏందో భోజనం నేను పంపుతానంటే మళ్ళీ నువ్వు పంపుతానంటే ఏంటా నాకు కోపం వచ్చిందంటే ఏంటి? నీకేనా కోపం వచ్చేది? నాకు రాదా? బాబు వాళ్ళిద్దరు ఎడ్డమంటే తెడ్డమైన రకాలు గాని మీరే తెలిసేయండి. లేకపోతే మీ కాళ్ళొకరు చేతులొకరు ఇరుచుకెళ్ళి వాటికెట్టేస్తారు భోజనాలు. చెప్పుకో. మీ ఇద్దరికి న్యాయం నేను చేస్తానుగా. చూడండి ప్రెసిడెంట్ గారు, మధ్యాహ్న భోజనం మీరు పంపించండి. ఏదో 4 కూరలు, స్వీటు, హాటు అంతే. బాబు గారికి భోజనం విషయంలో పెట్ట తిండే. ఇకపోతే రాత్రి భోజన అవకాశం మాత్రం నేను రాయుడు గారికి ఇస్తున్నాను. చూడండి రాయుడు గారు, నా కోసం ప్రత్యేకంగా ఏమీ వండించక్కర్లేదు. కోడి పులుసు, చేపల పులుసు జాయింట్ గా పంపించారనుకోండి, ఇక రొయ్యల వైపు అక్కర్లేదు. ఒకవేళ పీతల పులుసు, వేట మాంసం ఎగురు పంపించారనుకోండి, అప్పడాలు వగైరా అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే రాత్రులు నేను మితంగా భోంచేస్తాను కాబట్టి. అర్థమైందా? అయిందండి. అది ఇక వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఉంటానండి. నమస్కారం. వస్తాం బాబు. అలాగే అలాగే. మొత్తానికి జగన్నాథం కొడుక సెటప్ అయిపోయారు.